తమిళనాడులోని రామనాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి 5గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 ఏపీ వాసులు, మరొకరు తమిళనాడుకు చెందిన డ్రైవర్. ఘటనలో 3 తీవ్ర గాయాల పాలయ్యారు. భక్తులు శబరిమలలో దర్శనం చేసుకుని రామేశ్వరం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భక్తులు కారును రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తుండగా వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ కారు ముందున్న మరో కారును ఢీకొట్టింది. 3 కార్ల ఘటనలో మొత్తం 5గురు మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన మరుపల్లి, దత్తి రాజేరు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రామనాథపురం వద్ద జరిగిన రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. తెల్లవారుజామున తమిళనాడుకు నుంచి ఏదైతే కేరళలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని తమిళనాడులోని రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులను కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరు విజయనగరం జిల్లాకు సంబంధించిన వారిగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రామనాథపురం సమీపంలోని కిజకరై ఏర్వాడ్ పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగి తెల్లవారుజామున ఓవైపు కారు ఉంచుకొని ఉన్న వీరి కారును వెనక వైపు నుంచి వచ్చిన ఓ కారు తమిళనాడుకి చెందిన ఓ కారు ఢీకొనడం, అదే సందర్భంలో మరో కారు ముందు వైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులతో పాటు మరో 2 తమిళనాడుకి చెందిన వారు 2 మరణించారు. మొత్తం 5గురు ఘటనా స్థలంలో మరణించారు. దీంతో వెంటనే కొట్టిన జిల్లా ఉన్నతాధికారులు అక్కడ చేరుకొని గాయపడిన వారిని రామనాథపురం మెడికల్ కళాశాలకు తరలించారు. మొత్తం 7 మందికి పైగా తీవ్ర గాయాలతో ఉన్నారు. అదేవిధంగా ఘటనా స్థలంలో 5గురు మరణించారు. మరణించిన వారిలో విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారని తెలిసిన వెంటనే స్థానికంగా అక్కడ ఉన్న వారిని సంప్రదించి వీరి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద తెల్లవారుజామున ఒక విశ్రాంతి తీసుకుంటున్న అయ్యప్ప భక్తుల మీద ఏదైతే తమిళనాడుకి చెందిన యువకుల కారు రావడము, వారంతా చిన్న వయసులో ఉన్న వారము నిద్రమత్తులో వారు ఈ విధంగా అత్యంత వేగంగా వచ్చి కారును ఢీకొట్టించారని తెలుస్తుంది. అదేవిధంగా ఈ పొగమంచు కారణంగా ముందు వైపు నుంచి వస్తున్న కారు కూడా ఈ కారును ఢీకొంది. మొత్తం 3 కార్ల మధ్య జరిగిన ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.